సంవత్సరాల్లోపే ఎన్నికలన్నీ కూడా పూర్తి చేసి మళ్ళీ స్థానికంగా ఈరోజు బీసీలకు అధికారం ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ఈ రాష్ట్రం అధ్యక్ష అడ్డగోలుగా జిల్లాలు విడదీశారు, 26 జిల్లాలు చేశారు, పాతగా 13 జిల్లా పరిషత్తులు చేశారు. ఆ ఊర్లో ఉన్నవాడు ఈ జిల్లా పరిషత్తుకి రావాలంటే కష్టం. ఈ జిల్లా పరిషత్ మీటింగ్కి వస్తే అధికారులందరూ ఇంకొక జిల్లాలో ఉన్నారు. కనీసం ఇంకిత జ్ఞానం ఆలోచన లేకుండా ఇష్టానుసారం చేశారు అధ్యక్ష. మేమందరం చెప్పాం. ఉదాహరణకి ఈరోజు పార్వతీపురం జిల్లా ఉంది, పాలకొండ నియోజకవర్గం ఉంది. జిల్లా పార్వతీపురం జిల్లా పరిషత్ మీటింగ్కి రావాలంటే శ్రీకాకుళం రావాలి. ఎవరైనా క్వశ్చన్ వేస్తే అధికారులు ఎక్కడున్నారంటే పార్వతీపురంలో ఉన్నారు, ఆన్సర్ చేసే వాళ్ళు లేరు. ఇటువంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష. మళ్ళీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఏవైతే ఈ రాష్ట్రంలో 28 జిల్లాలు ఉన్నాయో 28 జిల్లాలకి 28 జిల్లా పరిషత్తులు క్రియేట్ చేసినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బలహీన వర్గ సభ్యులారా ఆలోచన చేయండి. ఈ పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు ఎన్డీఏ కానీ బలహీన వర్గాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీలు. అనునిత్యం ఏదో అధికారంలో ఉంటే బలహీన వర్గాల మీద మాట్లాడటం కాదు, అధికారం ఉన్నా లేకపోయినా బలహీన వర్గాల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నటువంటి పార్టీలు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాలు. కాబట్టి ఇప్పటికైనా ఆ మోసగాడి యొక్క మోసాన్ని తెలుసుకొని కొంతమంది ఇంకా కావాలని, ఇంకా కొంతమంది ఆ ముసుగులో ఉండి కొంతమంది కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికైనా ఇది మన సొంత ఇల్లు, మన సొంత పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ. కాబట్టి రేపు ఎన్నికల్లో ఈ నిర్ణయానికి మీరందరూ స్వాగతించి ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, అన్ని జిల్లా పరిషత్తులు, అన్ని కార్పొరేషన్లు ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా ఎన్డీఏ ప్రభుత్వానికి మీరు ఆశీర్వదించి గెలిపిస్తే ఈరోజు బలహీన వర్గాలకి మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఒక అర్థం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఒక బలహీన వర్గాల బిడ్డగా తెలుగుదేశం పార్టీలో ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒక సభ్యుడిగా ఉండి బలహీన వర్గాలకి ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరొకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. చాలా బలహీన వర్గం అన్నారు కానీ మీ అంత బలంగా ఎవరు లేరు, అంటే శారీరకంగా. పొల్లు రవీంద్ర గారు. సార్ అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. బలహీన వర్గాల మరి ప్రతినిధిగా ఈ చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ మీద మాట్లాడే అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. మనస్ఫూర్తిగా మీకు అభినందనలు అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇవాళ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో యావత్ మరి ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే దాంట్లో 34% రిజర్వేషన్తో రేపు స్థానిక సంస్థల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం అనేది ఒక శుభవార్త అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే 50% పైగా ఉన్నటువంటి బలహీన వర్గాల్లో ఇవాళ ఒక ఆశ అధ్యక్ష. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి ఒక నమ్మకం వచ్చింది అధ్యక్ష. ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజున కనీసం చట్టసభల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి అనేక మందిని ప్రజాప్రతినిధుల్ని పార్లమెంట్ సభ్యులను చేసిన, కేంద్ర మంత్రులు చేసిన మరి అటువంటి ఘనత మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగింది అధ్యక్ష. మరి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లుగా 1987లో మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి సామాన్యమైనటువంటి బలహీన వర్గాలను కూడా మరి లోకల్ బాడీస్లో ఎంటర్ అయ్యే అవకాశం కల్పించారు అధ్యక్ష. ఆ రోజున మొట్టమొదటిగా
వారు తీసుకున్నటువంటి దాంట్లో పంచాయతీల్లో 27%, అలాగే మున్సిపాలిటీలో 20% తీసుకోవడం జరిగింది.